మొదటి కారణం ఆల్కహాల్, రెండోది వైరస్లు. వైరస్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ, ఈ అండ్ సి 4 రకాల వైరస్లు ఉన్నాయి. అందులో హెపటైటిస్ బి మనం డైరెక్ట్గా బ్లడ్ కాంటాక్ట్ వల్ల లేదంటే తల్లి నుంచి పిల్లకి కానీ డయాలసిస్లో ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అలాంటివి యూస్ చేసేటప్పుడు వస్తాయి. ముట్టుకున్న వాళ్ళతో కలిసి తిరిగిన, వాళ్ళతో కూర్చొని తినడానికి వెళ్ళిన అలాంటికైతే రాదు, టచ్ చేస్తే రాదు. కానీ బాగా క్లోజ్ కాంటాక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో స్ప్రెడ్ అవ్వచ్చు, తల్లి నుంచి పిల్లకి డయాలసిస్ చేసేటప్పుడు కానీ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ తీసుకున్నప్పుడు కానీ వస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి డిజీజ్ ఉన్నదనో లేదంటే ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవసరం ఉన్నదో కూడా కాదు, డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చిందంటే 95% వాళ్ళు వైరస్ క్లియర్ చేసేస్తారు, వాళ్ళకి ట్రీట్మెంటే అవసరం లేదు. చిన్నపిల్లలు వచ్చిందంటే వాళ్ళలో వైరస్ క్లియర్ అవ్వదు, లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుంది. సో ఏ స్టేజ్లో ఉన్నది, ఎప్పుడు వచ్చిందన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చిన్నపిల్లలు వచ్చిందంటే చాలా సంవత్సరాల వరకు వాళ్ళలో ఉండిపోతుంది. ఈ పెద్దల్లో కూడా 90% క్లియర్ అవుతారు, ఒక 5% క్లియర్ చేయలేకపోతారు ఆ వైరస్ని. ఆ వైరస్ క్లియర్ చేయనప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ పెట్టుకోవాలా లేదా అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఉన్న ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. క్యారియరు, క్రానిక్ హెపటైటిస్, సిరోసిస్ అని 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. క్యారియర్ అంటే వాళ్ళలో వైరస్ ఉంటుంది కానీ ట్రీట్మెంట్ అన్నది అవసరం ఉండకపోవచ్చు, బట్ రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ చేసుకుని అవసరం లేదా అన్నది చూసుకోవాలి. క్రానిక్ హెపటైటిస్ అంటే లివర్ డ్యామేజ్ అయ్యి పచ్చకామలు రావడం కానీ, హెల్త్ అలా గ్రాడ్యువల్గా తగ్గడం కానీ అలాంటిది ఉంటుంది. వాళ్ళకి మాత్రం బ్లడ్ టెస్ట్ చేయించుకుని వైరస్ ఎక్కువ ఉన్నది అంటే ట్రీట్మెంట్ పెట్టుకోవాలి. ట్రీట్మెంట్ కూడా వెరీ ఎఫెక్టివ్. ఒక ట్యాబ్లెట్ రోజుకి వేసుకుంటే సరిపోతుంది. షుగర్ మాత్రలా అనుకోవచ్చు మీరు, షుగర్కి ఎలా రోజుకో మాత్ర వేసుకుంటారో దీనికి కూడా రోజు మాత్ర వేసుకోవాలి. కాకపోతే లైఫ్ లాంగ్ అవసరం ఉండకపోవచ్చు. చాలామందికి 5-6 సంవత్సరాలు, మ్యాక్సిమం 10 సంవత్సరాల్లో ఆపేసుకుంటే కంట్రోల్ వచ్చేయచ్చు. కొంతమందికి మరి కంట్రోల్ రానప్పుడు ఇంకా చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అన్నది పెట్టుకోవాల్సి రావచ్చు. ఈ ట్రీట్మెంట్ పెట్టుకుంటే లివర్ కంప్లీట్గా పాడవకుండా, సిరోసిస్ అంటాం వాటిని, బ్లడ్ వాంతులు, కడుపులో నీరు చేరిపోవడం అలాంటివి అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ కూడా వస్తుంది హెపటైటిస్ బి వల్ల. ఆ క్యాన్సర్ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేసుకుంటుంది. ట్రీట్మెంట్ పార్ట్ వ్యాక్సిన్ ఏంటంటే 3 ఇంజెక్షన్స్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ కేసెస్లో ఇంకా వైరస్ వాళ్ళలోకి ప్రవేశించకుండా ట్రీట్మెంట్ చేసే ముందే మనం, అంటే వైరస్ మనకి లోపలికి వచ్చే ముందే ట్రీట్మెంట్ ప్రివెంట్ చేసుకుందుకు అవకాశాలు ఉంటాయి.